ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ నేటి తీర్పు వెలువరించనున్నారు. ఇక 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్సైట్లో తీర్పు పత్రాలను అధికారులు అప్లోడ్ చేయనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా వారిపైన బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది, స్పీకర్ కు ఫిర్యాదు చేసింది, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గడువు ముగిసినప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించినటువంటి స్పీకర్ ఈ రోజు మధ్యాహ్నం 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పై బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పట్ల తీర్పు ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా వెళ్లి స్పీకర్ ని కలిసి వచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం ని కలిశామంటూ చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. దీంతో సుప్రీంకోర్టుకు గడువులోగా సుప్రీంకోర్టుకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏం చెప్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ మరికొంత సమయం తీసుకొని నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నాము, వారి విషయంలో విచారణ జరిపి ఇదే నిర్ణయం ప్రకటించారని సుప్రీంకోర్టుకు స్పీకర్ తెలపాల్సి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు గడువులోగానే స్పీకర్ ఈ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 5 ఎమ్మెల్యేల విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయాన్ని నేరుగా స్పీకర్ ప్రకటిస్తారా లేకపోతే సుప్రీంకోర్టుకు తెలియజేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దీంతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ఇక్కడ మనం ప్రధాన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.